హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ బోటీ ఫ్రై. మా ఇంట్లో బోటీ ఫ్రై ఎలా చేసుకుంటామో చూపిస్తారండి. ముందుగా బోటీలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని ఇందులోకి తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నిమిషాలు ఫ్రై చేసుకున్న బోటీలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 చిటికెడు గరం మసాలా వేసుకొని మొత్తం ముక్కలకంతా పట్టేలా మెల్లిగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ ముక్కలన్నింటిని బాగా వేగేలా ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఎండు కొబ్బరి పేస్టును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవడం. ఈ ప్రాసెస్లో చేసుకుంటే బోటీ ఎటువంటి స్మెల్ రాకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరాటాలోకైనా మంచి కాంబినేషన్ ఈ బోటీ కర్రీ.